హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. CoinDCX అనే అప్లికేషన్ నుండి ఇక్కడ మనకు ఓల్డ్ యూజర్స్కి కూడా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే దాంతోపాటు కొత్త యూజర్స్కి కూడా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. దాంతోపాటు ప్రతి రిఫర్కి కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ యూజర్స్కి అలాగే కొత్త వాళ్ళకు ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ చెప్తా. చూడండి, ఓల్డ్ యూజర్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం సింపుల్గా ప్లేస్టోర్లో వెళ్ళండి. CoinDCX అప్లికేషన్ని లేటెస్ట్ వర్షన్గా అయితే అప్డేట్ చేసుకోండి. ఓల్డ్ యూజర్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది పెడతాను. సింపుల్గా అక్కడ పెట్టిన అప్లికేషన్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్ దాంట్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మీరు CoinDCX అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చి కూడా మీరు ఓవరాల్గా సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. ప్రొఫైల్ ఆప్షన్ దాంట్లో వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు అప్లై కూపన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా అప్లై కూపన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైట్కి స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ కూపన్ కోడ్ అనేది అక్కడ మీరు అప్లై అనేది చేయండి. ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా మీరు ఆ ప్రోమో కోడ్ అనేది అక్కడ అప్లై అయితే చేయండి. ఆ విధంగా అప్లై చేసుకున్న వెంటనే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్కి సంబంధించింది కూపన్ అనేది మనకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కొత్త వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం సింపుల్గా అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ KYC పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీ పాన్ కార్డ్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని అయితే వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని మీరు వెరిఫై చేసుకొని ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఒక సెల్ఫీ అనేది అడుగుతుంది. సెల్ఫీ కూడా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఫైనల్ స్టెప్లో ఈ సైనింగ్ అనేది చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్, OTP వెరిఫై చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ నుండి UPI ఆప్షన్ నుండి జస్ట్ ఒక 1 రూపీ పేమెంట్ చేసుకున్న వెంటనే మనకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అనేది అవుతుంది. అలా ఓవరాల్గా మీరు KYC మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. KYC మొత్తం కంప్లీట్ చేసుకున్న వెంటనే జస్ట్ ఒక 1 మినిట్ లోపలనే KYC అనేది అప్రూవ్ అవుతుంది. ఇక్కడ నుండి ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. చూడండి, డీటెయిల్గా వినండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఆ కూపన్ కోడ్ని అప్లై చేసుకుంటారు కదా. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పటి నుండి మీరు ఏం చేయండి అంటే ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా సింపుల్గా యాడ్ ఫండ్స్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మీరు జస్ట్ ఒక 110 రూపీస్ అనేది ఈ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్ నుండి 110 రూపీస్ డిపాజిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. కంగారు పడవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే ఆ విధంగా 110 రూపీస్ అనేది ఈ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారో అదే బ్యాంక్ అకౌంట్ నుండి 110 రూపీస్ అనేది మీరు డిపాజిట్ అనేది చేయండి. ఆ విధంగా డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా సర్చ్ ఆప్షన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అక్కడ BTC అనేది సెర్చ్ చేయండి. బిట్ కాయిన్ అనేది సింపుల్గా BTC అని సెర్చ్ చేసుకున్న వెంటనే మనకు అక్కడ బిట్ కాయిన్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి బై పైన క్లిక్ చేసుకొని ఒక 107 రూపీస్ ఆ విధంగా ఎంటర్ చేసుకొని అక్కడ నుండి బిట్ కాయిన్ అనేది బై చేయండి. ఈ విధంగా స్వైప్ చేసుకున్న వెంటనే మనకు ఇన్స్టాంట్గా బిట్ కాయిన్ అనేది బై అవుతుంది. బై అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత బిట్ కాయిన్ని సేల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ 106 రూపీస్ లేకపోతే 105 రూపీస్ ఆ విధంగా ఎంటర్ చేసుకొని అక్కడ నుండి ఈ విధంగా స్వైప్ చేసుకున్న వెంటనే బిట్ కాయిన్ అనేది సేల్ అవుతుంది. ఇలా ఓవరాల్గా మీరు బిట్ కాయిన్ అనేది బై సేల్ అనేది కంప్లీట్ చేయండి. ఆ విధంగా బై సేల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరందరూ డైరెక్ట్గా రివార్డ్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక స్క్రాచ్ కోడ్ అనేది వచ్చేస్తుంది. దానిపైన ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు అప్ టు కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్
బ్యాక్ అనేది ర్యాండమ్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా ర్యాండమ్ అమౌంట్ వచ్చేసిన తర్వాత ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ కూడా మనకు బిట్ కాయిన్ రూపంగా అయితే వచ్చేస్తుంది. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో మీరు అందరూ ఏం చేయండి అంటే మీకు ఇక్కడ కూపన్ కోడ్ అప్లై చేసింది ఏదైతే ఉంటుందో ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఒక 2 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 1 అవర్ లేకపోతే 2 అవర్స్ లోపల మీకు అక్కడ స్టార్టింగ్ లో కూపన్ కోడ్ అప్లై చేసుకున్నందుకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కదా బీటీసీ రూపంగా. అది కూడా మనకు జస్ట్ ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ లోపల బిట్ కాయిన్ రూపంగా మనకు CoinDCX అప్లికేషన్లో అయితే వచ్చేస్తుంది ఓల్డ్ యూజర్స్ కి అలాగే కొత్త వాళ్ళకు కూడా. ఆ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ సైన్ అప్ చేసుకున్నందుకు అలాగే ఇక్కడ కూపన్ కోడ్ అప్లై చేసుకున్నందుకు వచ్చిన క్యాష్ బ్యాక్ ప్లస్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ టోటల్ అమౌంట్ అనేది డైరెక్ట్ గా అక్కడ విత్డ్రా పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే విత్డ్రా చేసుకోండి. జస్ట్ ఒక 1 మినిట్ లోపలే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో మీరు కూడా డిపాజిట్ చేసిన అమౌంట్ ప్లస్ కూపన్ కోడ్ అప్లై చేసుకున్నందుకు ఎక్స్ట్రా 100 రూపీస్ అనేది బీటీసీ రూపంగా వచ్చేస్తుంది. ఈ అమౌంట్ ప్లస్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది టోటల్గా మనకు 100 రూపీస్ బీటీసీ వచ్చేసిన తర్వాత దీన్ని కూడా సేల్ చేసుకొని టోటల్ అమౌంట్ విత్డ్రా పైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోండి. ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి సైన్ అప్ కింద అలాగే ప్రతి రిఫర్కి కూడా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్ చేయండి. వాళ్ళకు కూడా మీ రిఫర్ లింక్ యూజ్ చేసుకొని జస్ట్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. ఈ ప్రోమో కోడ్ అనేది వాళ్ళ దాంట్లో అప్లై చేయండి. కూపన్ కోడ్ అనేది అప్లై చేసుకున్నందుకు ఎక్స్ట్రా 100 రూపీస్ అనేది బీటీసీ కాయిన్ రూపంగా వచ్చేస్తుంది. ప్లస్ మీరు రిఫర్ చేసుకున్నందుకు వచ్చేస్తుంది. వాళ్ళకు సైన్ అప్ చేసుకున్నందుకు కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా వాళ్ళకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అలాగే ప్రతి రిఫర్ కి కూడా మీకు వచ్చేస్తుంది. వాళ్ళ దాంట్లో 110 రూపీస్ యాడ్ చేసుకొని బిట్ కాయిన్ ని బై సేల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే టోటల్ అమౌంట్ అనేది వాళ్ళ దాని నుండి కూడా డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నందుకు ప్రతి రిఫర్కి కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై